రామయ్య భీమయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వీరి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. రామయ్య వ్యవసాయం చేస్తే భీమయ్య కూడా అదే చేసేవాడు. వ్యాపారంలోకి వెళ్తే తాను వ్యాపారమే చేసేవాడు. ప్రతి చోట అన్నకు పోటీగా ఉండేవాడు. ఒరే తమ్ముడు, ఇద్దరం చెరుకు వృత్తి చేసుకుని 4 డబ్బులు సంపాదించుకున్నారా? లేదు లేదు, ఇద్దరం వేరు పనులు చేయడం ఏంటి? నువ్వు ఏ పని చేస్తే నేను అదే చేస్తాను. దాంతో ఎలాగైనా తమ్ముడికి బుద్ధి చెప్పాలని రామయ్య నిశ్చయించుకున్నాడు. తన పొలంలో పండిన ధాన్యాన్ని పేదలకు వండి పెట్టడం మొదలు పెట్టాడు రామయ్య. రోజుకు కనీసం 100 మంది దాకా ఆయన ఇంట్లో భోజనం చేసేవారు. తాను కూడా అన్నలా అన్నదానం చేయాలని భీమయ్య అనుకుని వ్యవసాయం చేయడానికి ప్రయత్నించాడు. కానీ పొలంలో ధాన్యం చాలా తక్కువగా పండింది. తన కుటుంబానికి ఆ ధాన్యం సరిపోతాయి. అన్నలాగే తాను కూడా వ్యవసాయం చేసినా ధాన్యం అలా ఎందుకు పండలేదో అర్థం కాలేదు. అన్నను అడగాలంటే భీమయ్యకు అహం అడ్డొచ్చింది. తన బంధువులంతా అన్నయ్య ఇంటికే వెళ్తూ అక్కడే బస చేసేవారు. తిరిగి తమ ఊళ్లకు వెళ్లేటప్పుడు మాత్రమే తనను చూసి వెళ్లేవారు. ఇది తనకు అవమానంగా భావించాడు భీమయ్య. చివరికి తన అన్ననే విషయం అడగాలని వెళ్ళాడు. అన్నయ్య, నేను నీలానే అన్నదానం చేయాలనుకుంటున్నాను. అందుకు ఏం చేయాలో చెప్పు. ఇందులో రహస్యం ఏమీ లేదు తమ్ముడు. నేను పోటీ కోసం అన్నదానం చేయాలని అనుకోలేదు. తప్పు దారిలో నడుస్తున్న నిన్ను మార్చాలన్న మంచి నిర్ణయమే తీసుకున్నాను. నేను ఏది చేసినా నువ్వు చేస్తావని తెలుసు. అందుకే నీ వద్ద ధాన్యం లేదని తెలుసుకుని అన్నదానం ప్రారంభించాను. దేవుని దయ నా పట్ల ఉందో ఏమో, పొలంలో వేసిన విత్తనాలు 4-5 రెట్లు పండాయి. నువ్వు నాపై పోటీతోనే అన్నదానం చేయాలని అనుకున్నావు. స్వతహాగా నీకు ఆలోచన లేదు. మన ఆలోచన మంచిదైతే మంచి జరుగుతుంది. దైవం కూడా సాయం చేస్తాడు. ఇప్పటికైనా నీలో మార్పు వస్తే అంతే చాలు. సంకల్పం మంచిదైతే అంతా మంచే జరుగుతుందని భీమయ్య గ్రహించాడు. అప్పటి నుండి పోటీ పడడం అనుకున్నాడు. 10 గేదెలను కొని పాలు పెరుగు దానం చేయడం మొదలుపెట్టాడు. అన్న చెప్పినట్లే మంచి నిర్ణయం తీసుకున్నందువల్ల గేదెలు పాలు ఎక్కువగా ఇచ్చేవి. అలా దాన ధర్మాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు. తమ్ముడిలో వచ్చిన మార్పుకు రామయ్య చాలా సంతోషించాడు. ఒక ఊరిలో రామయ్య భీమయ్య అనే ఇద్దరు